ద బ్రిక్ లేయర్. ఇది 2023లో యూఎస్ఏలో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉంది. ఇంక ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు, కానీ బాగా వైలెన్స్, డ్రింకింగ్, డ్రగ్స్, లైట్గా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో ఇంకా మీ ఇష్టం అనమాట. రొమాంటిక్ సీన్స్ అయితే స్కిప్ చేయొచ్చు. నాకు తెలిసి ఇంత వైలెన్స్తో ఫ్యామిలీతో కలిసి చూడలేమో అని అనిపిస్తుంది నాకు ఈ మూవీని. సో ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే ఇది ఎప్పటిలాగా సాగే అమెరికన్ సిఏ యాక్షన్ మూవీలాగా అనిపించింది. బట్ కొంచెం లో బడ్జెట్లో ఉంది. సిఏ యాక్షన్ ఫ్యాన్స్కి ఏదో ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంక మన స్టోరీలోకి వెళ్ళిపోతే, మన హీరో స్టీవ్ ఒక ఎక్స్ FBI ఏజెంట్ అండ్ ప్రెజెంట్ ఒక బ్రిక్ లేయర్గా ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. అయితే ఒక సీరియల్ కిల్లర్ వల్ల మన స్టీవ్ పీస్ఫుల్ లైఫ్ని డిస్టర్బ్ అయ్యిద్ది. అయితే తన కొలీగ్తో జాయిన్ అయ్యి తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే లాస్ట్కి ఏమైంది, సీరియల్ కిల్లర్ని పట్టుకున్నారా లేదా అనేది మిగతాది కథ అనమాట. మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. సో ఇంక ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇంటెన్సివ్ సస్పెన్స్. మూవీ బడ్జెట్ వాల్యూస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ మూవీ చూస్తున్న వాళ్ళకి కొంచెం స్టోరీ గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. కొంత సస్పెన్స్ని అయితే మెయింటైన్ చేసింది మూవీ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్యాక్డ్ సీన్స్. ఈ డైరెక్టర్ రెనీ హ్యార్లిన్ యాక్షన్ మూవీస్కి ఫేమస్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. డై హార్డ్, జాకీ చాన్, స్క్రిప్ట్ ఇలా చాలా బిగ్ మూవీస్కి అయితే డైరెక్షన్ చేశారు యాక్షన్ మూవీస్కి. సో ఈ మూవీలో కూడా యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. ఆ చేస్ సీన్స్ అవన్నీ కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఇస్తుంది. సో ఇంకా మనం ఇందులో మైనస్ పాయింట్ చూసుకుంటే ప్రిడిక్టబుల్ ప్లాట్. స్టార్టింగ్ చెప్పినట్టు ఈ మూవీ కూడా రొటీన్ సీరియల్ కిల్లర్ వర్సెస్ FBI ఏజెంట్ మూవీలానే ఉంటుంది. సో అంత కొత్తగా ఏం లేదు, ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అన్నది. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్ డెప్త్. ఎక్కువ యాక్షన్ సీన్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే డెవలప్ చేయలేదు సరిగ్గా. పెర్ఫార్మెన్స్ కూడా అంతగా ఏం లేదు. ఇంకా బడ్జెట్ వాల్యూ అయితే చాలా లోగా ఉన్నాయి. ఇది 2023లో తీయాల్సిన మూవీ కాదు అన్నట్టు ఉంటుంది ఆ యాక్టింగ్ కానీ ఆ సినిమాటోగ్రాఫ్ కానీ చూసి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద బ్రిక్ లేయర్ అనేది కొంచెం సస్పెన్స్తో హై యాక్షన్తో ఉండే క్రైమ్ థ్రిల్లర్. సో క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, పర్లేదు, ఇంకా మీ ఇష్టం. ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.2 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ ద బ్రిక్ లేయర్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారో లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.